గురించి మాట్లాడదాం. ఖాళీలు ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు 2 ఉన్నాయి. రేస్లో మాత్రం అక్కడ 20 మందికి పైగానే ఆశావాహులున్నారు. గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీలో నెలకొన్న పోటీ ఇది. అభ్యర్థులను ఇవాళ్ళలో రేపో ప్రకటించాల్సి ఉన్నందున సీట్లు అసలు ఎవరికి దక్కుతాయి, ఎవరికి హ్యాండ్ ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుత మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, మరో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం నేటితో ముగియబోతోంది. సో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యతనివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ వర్గాలు ఇదే విషయం చెప్తున్నాయి. గతంలో పార్టీ కోసం త్యాగం చేసిన నాయకులు, రాజ్యసభ అవకాశం కోల్పోయిన సీనియర్లు, అలాగే పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందించిన వారికి ఈసారి ప్రాధాన్యత కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుబాటులో ఉన్నది కేవలం 2 స్థానాలు మాత్రమే కావటం, ఆశావాహుల సంఖ్య మాత్రం భారీగా అంటే 20 మంది వరకు ఉండటం ఈ పదవులు అసలు ఎవరిని వరిస్తాయనే అంశంపై కూటమి వర్గాల్లోనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్ని సమీకరణాలను సమతుల్యం చేస్తూ అధినేత చంద్రబాబు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఖాళీలు మాత్రం 2 ఉన్నాయి, కానీ రేస్ లో మాత్రం 20 మంది ఉన్నారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. 2:20 అంటే ఒక సీట్ కి 10 మంది అక్కడ పోటీ చేస్తున్నట్టు. సో అసలు సీట్లు ఎవరికి రాబోతున్నాయి, ఎప్పటి వరకు ఒక క్లారిటీ వస్తుంది రాజేష్? అంటే ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఈ రోజుతో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పదవీకాలం మూస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి గవర్నర్ కార్యాలయం నుండి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే టీడీపీ ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు గవర్నర్ కార్యాలయాన్ని పంపించాల్సి ఉంటుంది. కాబట్టి సాయంత్రానికి ఒక స్పష్టత వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఇంతకుముందు చాలాసార్లు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ జరిగింది, కానీ మొదటిసారి ఇంతమంది పోటీలో ఉండడం అనేది ఖచ్చితంగా 20 మంది పోటీలో ఉన్నారు. దాదాపు కృష్ణా జిల్లా నుంచి 7, రాయలసీమ జిల్లా నుంచి 5, ఇటు ఉభయ గోదావరి జిల్లా నుంచి 1, ఇలా చాలా మంది రేసులో ఉండడంతో ఎవరికి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం వస్తుంది, ఎవరికి ఎమ్మెల్సీ సీటు వస్తుందనే ఒక ఉత్కంఠ కనబడుతుంది. ఆఖరి నిమిషం వరకు టీడీపీ గోప్యత మెయింటైన్ చేస్తుంది. పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత చంద్రబాబు పేర్లు అనౌన్స్ చేస్తారు. కాబట్టి మధ్యాహ్నం తర్వాత గవర్నర్ కార్యాలయానికి 2 పేర్లు వెళ్లే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా బలంగా వినపడుతున్న పేర్లు అయితే మాత్రం విజయవాడ, కృష్ణా జిల్లా నుంచి వంగవీటి రాధా, దేవినేని ఉమాతో పాటు అటు పిఠాపురం వర్మ, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా మంత్రి సత్యనారాయణ, అదేవిధంగా కడప జిల్లా సంబంధించినటువంటి టీడీపీ అధ్యక్షుడు ఉన్నటువంటి రెడ్డెప్ప శ్రీనివాస్ రెడ్డి పేర్లు బలంగా వినబడుతున్నాయి. బీటెక్ రవి పేరు కూడా బలంగా వినబడుతుంది. ఎందుకంటే బీటెక్ రవి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అక్కడ వైసీపీతో పోరాడాడు. పులివెందుల నియోజకవర్గంలో ఉండి జగన్ ఎవరికైతే సీట్లు రావో అంటే ఆ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా బుజ్జగిస్తారు అంటే ఫర్దర్ గా ఖచ్చితంగా ప్రకటన తర్వాత ఎవరైతే అసంతృప్తి గురవుతో వాళ్ళకి తర్వాత ప్రియారిటీ కల్పిస్తామనే ఆ విషయాన్ని చెప్పే అవకాశం కనబడుతుంది. ఆ బాధ్యత కూడా ఆయా ప్రాంతాల జోనల్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. మొన్న రాజ్యసభ సందర్భంగా కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కడప జిల్లా సంబంధించినటువంటి రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలా అనేక పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అలాంటివి జరగకుండా ముందస్తుగానే తర్వాత అవకాశాలు ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళకి భర్తీ చేస్తామని ఒక మాట చెప్పే అవకాశం కనబడుతుంది. ఎందుకు ఇవ్వలేకపోయామని వివరణ కూడా టీడీపీ అధిష్టానం వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. సర్తాజ్ రైట్ రాజేష్, నిజానికి గవర్నర్ కోట గురించి ఒకసారి మామూలుగా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు జనరల్ గా మాట్లాడుకోవాలంటే గవర్నర్ కోటలో నామినేట్ చేయాలంటే సాహిత్యం, శాస్త్రం, కళలు, సహకార ఉద్యమాలు, సామాజిక సేవ వీటిని పరిగణలోకి నిజంగానే పరిగణలోకి తీసుకుంటారా? జనరల్ గా గతంలో తెలంగాణలో టీఆర్ఎస్ నామినేట్ చేసినప్పుడు గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత అది పెద్ద రాజకీయ పరమైన మాటలకు చర్చకు దారితీసింది. కానీ సహజంగా ఇతర రాష్ట్రాలు అంటే గవర్నర్ ప్రభుత్వాలు ఒకే సఖ్యంగా ఉన్న చోట ఇవన్నీ చూడరు అనమాట పారామీటర్. సో ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ చూసే అవకాశం లేదు. ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళకి